మరి ఇప్పుడు ఆ 6 రుచులేంటి, 6 పురాణ రహస్యాలేంటి తెలుసుకుందాం పదండి. మొదట వేప పువ్వు. వచ్చినటువంటి కష్టాలను చాద వేప పువ్వులా స్వీకరించండి. ఎందుకంటే వేప చేదు అయినా సరే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితపు కష్టాలు చేదుగా అనిపించిన ఆత్మశుద్ధిని ఇస్తాయి. ఇక రెండవది బెల్లం. తీపి రుచి. బెల్లం ఇది జీవితంలోని ఆనందాలను, సంతోషాలను, విజయాలను, అలాగే ప్రేమను సూచిస్తుంది. విష్ణు పురాణంలో లక్ష్మీదేవి గురించి ఎలా చెప్పబడింది? శ్రీం మధుర స్వరూపిణి, అంటే లక్ష్మీమాత స్వయంగా తీపికి స్వరూపిణి. పచ్చి మామిడికాయ అంటే పులుపు యొక్క రుచి. పచ్చి మామిడికాయ పులుపు రుచి ఇది జీవితంలోని సవాళ్లను, ఆశ్చర్యాలను, కొత్త అనుభవాలను సూచిస్తుంది. మార్కండేయ పురాణంలో ఇలా చెప్పబడింది: అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయి. పచ్చి మామిడి ఏదో ఒకరోజు పండుతుంది. ఆ మామిడి పండులానే మీ ఆత్మ కూడా ఏదో ఒకరోజు అలాగే పరిపక్వం అవుతుంది. ఇక నాలుగవది రుచులకు నాయకుడు. ఉప్పు లేకుండా అన్ని రుచులు అర్థాన్ని కోల్పోతాయి. వేద పరంపరలో ఉప్పు పవిత్రతకు, నిజాయితీకి, అలాగే బంధాలకు సంకేతంగా చెప్పబడింది. ఉప్పు బంధం అత్యంత పవిత్రమైంది. మరి దీనిలోని పురాణ సూత్రం ఏంటంటే, జీవితంలో అవసరమైన బాధ్యతలు, సంబంధాలు ఇవి ఉప్పు లాంటివి. ఇవి పరిమితంగా ఉంటే కోరిక రుచి ఎలా వస్తుందో, అధికంగా ఉంటే కష్టంగా కూడా ఉంటాయి. ఇక ఐదవది మిరప. ఇది కారం యొక్క రుచి. ఇది జీవితంలోని ఉద్వేగాలను, కోపాన్ని, ఉత్సాహాన్ని మరియు సవాళ్లను సూచిస్తుంది. కారం తినటం మన శరీరాన్ని, మనసును మేల్కొల్పుతుంది. అలాగే జీవితంలోని కష్టమైన పరిస్థితులు మన ఆత్మను మేల్కొల్పుతాయి, వికసింపజేస్తాయి. మరి ఈ కారంలోని పురాణ సూత్రం ఏంటంటే, జీవితపు కోపాన్ని, ఉద్వేగాలను జ్ఞానాగ్నిలో మార్చండి. మిరప కాల్చినట్టే ఉద్వేగాలు మన లోపల నుండి శుద్ధి చేస్తాయి. ఇక ఆరవది చింతపండు. పులుపు మరియు తీపి యొక్క మిశ్రమం. చింతపండు పులుపు మరియు తీపి యొక్క కలయిక. ఇది జీవితంలోని సంక్లిష్టమైన అనుభవాలను, మిశ్రమ భావాలను సూచిస్తుంది. మత్స్య పురాణంలో ఎలా చెప్పబడింది? మిశ్రితం జీవనం సర్వేషాం. అందరి జీవితం సుఖదుఖాల మిశ్రమం. పూర్తిగా తీపి మాత్రమే లేదు, పూర్తిగా పులుపు లేదు. చింతపండు చాలా అద్భుతమైన పదార్థం. ఇది పులుపు అయిన ఆహారానికి లోతైన రుచిని ఇస్తుంది. జీవితపు మిశ్రమ అనుభవాలు కూడా అలాగే లోతైన జ్ఞానాన్ని, పరిపక్వతను ఇస్తాయి. పురాణ సూత్రం ప్రకారం జీవితం ఒకే రంగులో ఉండదు. సుఖదుఖాల మిశ్రమాన్ని చింతపండులా స్వీకరించండి. అందులోనే జీవితపు నిజమైన రుచి ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఈ 6 రుచుల్ని కలిపి చూడండి. చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం, పులుపు మరియు తీపి యొక్క మిశ్రమం. ఇవి 6 కలిపితే ఏమవుతుంది? అదే మన అద్భుతమైన జీవితం. బ్రహ్మాండ పురాణంలో ఎలా చెప్పబడింది? షడ్రస్యం జగత్ సర్వం, అంటే ఈ 6 రుచులే సమస్త సృష్టికి మూలం. ఆయుర్వేదంలో కూడా ఈ షడ్రసాలు, అంటే ఈ 6 రుచులు శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంగా ఉంచుతాయని చెప్పబడింది. ఉగాది పచ్చడి తినటం ద్వారా మనం ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ చేస్తున్నాం. జీవితంలో ఏ అనుభవం వచ్చినా, 6 రుచుల్లో ఏ రుచి ఎదురైనా నేను సమభావంతో స్వీకరిస్తాను. ఇదే పురాణాలు మనకు చెప్పే ఓ గొప్ప రహస్యం. ఉగాది పచ్చడి ఒక గొప్ప కర్మ.